జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శాస్త్రీయత లోపించింది. దివ్యాత్మ స్వరూపులారా, ఆధ్యాత్మికత అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. అది చాలా సులభమైనది, విశిష్టమైనది, శ్రేష్టమైనది. ఆధ్యాత్మికతను గురించి తెలుసుకుంటే జీవితంలో ఇక దేనిని గురించి తెలుసుకొనవలసిన అవసరమే ఉండదు. దానిని గురించి తెలుసుకొనలేకపోతే ఇతర విషయాలు ఎన్ని తెలుసుకున్న అవన్నీ అసంపూర్ణం మరియు పాక్షికం అవుతాయి. అందుకే ఆ మార్గాన్ని గురించి శాస్త్రీయ పంథాలో విశ్లేషించాలి. ప్రస్తుతం భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గం అంతా అశాస్త్రీయంగా మూఢనమ్మకాల్లో ఉండి మానవాళికి ప్రయోజనం చేకూర్చకపోగా ఇంకా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి శాస్త్రీయ పంథాలో లోతుగా అధ్యయనం చేయగలిగితే అంతరంగంలో ఉత్పన్నమయ్యే ప్రతి చిక్కు ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించి మనసు తేలికై సంతృప్తిగా నిండుకొండలా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా సైన్సు సాంకేతిక రంగాలలో శరవేగంగా ముందుకు పయనిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికతను కూడా సాంకేతికంగా మలుచుకొని జీవితానికి అన్వయించుకోగలిగితే జీవితం తప్పక సద్వినియోగపడుతుంది. మారుతున్న మేధస్సులకు అనుగుణంగా మనం అందించే విధానాలను కూడా మార్పు చేయగలగాలి. తనను తాను శుద్ధి చేసుకోగలిగితే అంతా పవిత్రంగా కనిపిస్తుంది. అంతకు మించి జీవితానికి ఇంకేం కావాలి? జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రతికూలత అవసరం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి వ్యక్తి జీవితంలో తనకంతా అనుకూలంగా జరగాలని, మానసిక ఒత్తిడి లేకుండా జీవితం ప్రశాంతంగా గడవాలని భావిస్తుంటాడు. అది సహజమే. అయితే కొన్ని సందర్భాలలో అనుకున్న దానికి భిన్నంగా జరిగితే తీవ్రంగా కలత చెందడం, అశాంతికి అసంతృప్తికి గురి కావటం జరుగుతుంది. వాస్తవానికి జీవితం సాఫీగా కొనసాగితే ఎటువంటి ప్రత్యేకత ఉండదు కదా. అందుకే ఒడిదుడుకులు, ఎదురు దెబ్బలు, అవరోధాలు, ఆటంకాలు కూడా తప్పక అవసరం. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల వలననే అహంకారం సమూలంగా కరిగిపోతుంది. వ్యక్తిత్వం వికసించాలంటే జీవిత అనుభవం పెరగాలి. అనుభవాన్ని మించిన ఆస్తి మరొకటి ఏముంటుంది? అనుభవించింది ఏదైనా సత్యం అవుతుంది. అనుభవం వలన సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోగలిగిన సమర్థత పెరుగుతుంది. అజ్ఞాని అంతా అనుకూలంగా ఉండాలని భావిస్తుంటాడు. జ్ఞాని మాత్రం అనుకూలతతో పాటు ప్రతికూలతను కూడా కోరుకుంటూ ఉంటాడు. దాని నుండి సమూలంగా బయటపడటం కోసం సమర్థతను పెంపొందించుకుంటాడు. వాస్తవానికి అనుకూలతలో ప్రతికూలత కూడా తప్పక ఉంటుంది. కాబట్టి అనుకూలతను కోరుకొనకూడదు, ప్రతికూలతను వ్యతిరేకించకూడదు. జీవితం పరిపూర్ణం కావాలంటే తప్పనిసరిగా ప్రతికూలత కూడా అవసరమని గ్రహించగలగాలి. అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది, సద్వినియోగపడుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శారీరక శ్రమ తప్పక అవసరం. అనంత ప్రేమ స్వరూపులారా, ఎవరికైతే అంతరంగం కలుషితంగా ఉంటుందో వారి శరీరంలో ప్రాణశక్తి మోతాదు పరిమితంగా ఉంటుంది. అటువంటి వారు కష్టపడడానికి ఇష్టపడరు, సుఖానికి అలవాటు పడతారు. అంతరంగమందలి చెడు సంస్కారాల ద్వారా పరిసరాలలోనికి వాసన బీజాలను విడుదల చేస్తూ ఉంటారు. శరీరం బలహీనంగా చెడు సంస్కారాలతో కూడి ఉన్నందువలన
పరిసరాల నుండి నిరంతరం చెడును స్వీకరిస్తూ ఉంటారు. అందుకే సోమరిపోతు మెదడు రాక్షసుల నిలయం అంటారు. అంతరంగంలోనికి చెడు వాసన బీజాలు ప్రవేశించడం వలన వారిని తొలగించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ప్రాణశక్తి ఇంకా హరించుకుపోతుంది. అలాగాక శారీరకంగా శ్రమించే వారి జీవితం నుండి వ్యర్థ పదార్థములతో పాటు చెడు ఆలోచనలు కూడా విడుదలవుతూ ఉండటం వలన అంతరంగం తప్పక శుద్ధి అవుతుంది. అలాగాక శారీరకంగా శ్రమించే వారి శరీరం నుండి వ్యర్థ పదార్థాలతో పాటు చెడు ఆలోచనలు కూడా విడుదలవుతూ ఉండటం వలన అంతరంగం తప్పక శుద్ధి అవుతుంది. అలాగాక కష్టించి పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవటం వలన శరీరం పూర్తి విశ్రాంతిని పొంది ప్రాణశక్తి విపరీతంగా పెరుగుతుంది. అటువంటి వారు ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరమే ఉండదు కదా. అందుకే గమనించండి, కష్టించి పనిచేసే వారంతా ఆరోగ్యంగా సుదీర్ఘాయువుతో జీవించగలుగుతున్నారు. వారి జీవితమే సాధనగా మారుతుంది. తమ ప్రమేయం లేకుండానే ఆధ్యాత్మికతను అనుభవిస్తూ ఉంటారు. అందువలన దైనందిన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ కష్టించి పని చేయటం కూడా సాధన అవుతుంది. గమనించండి.